హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ఈ మధ్య కాలంలో మాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి సివిల్ కేసు వేయటం అనేది జరిగింది. సివిల్ కేసు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో సాక్షిగా రావాల్సినటువంటి ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండేటటువంటి వ్యక్తిని పిలిపించుకొని సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులలో కానీ సాక్ష్యంగా ఆయనని మనం ఉపయోగించుకోవచ్చు అనేది చాలా మంది అర్థం కాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆర్డర్ 16 అనేటువంటి ఒక సిపిసి ప్రకారంగా జైల్లో నేరస్తులుగా ఉండే వ్యక్తులు కానీ, లేదు విచారణలో ఉండేటటువంటి ఖైదీ కానీ, లేదు రిమాండ్లో ఉండేటటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జైల్లో ఉండేటటువంటి ఒక ఖైదీ యొక్క అవసరం ఒక సివిల్ కేసులో అవసరం ఉంది అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు, అతని యొక్క సాక్ష్యం తప్పనిసరి కోర్టులో ప్రవేశపెట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఖైదీని కూడా కోర్టులో పిటిషన్ వేసుకొని ఆర్డర్ 16 అనేటువంటి ఒక సిపిసి నియమం ప్రకారంగా కోర్టులో పిటిషన్ వేసుకొని కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ యొక్క ఖైదీని తీసుకొచ్చి కోర్టులో మనం వేసినటువంటి కేసులలో విచారణ కోసం వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఖైదీ యొక్క విచారణను కూడా అంగీకరించేటటువంటి అవకాశం ఉంది అనేది మీ అందరి నోటీసులు పెడతాము. అయితే ఇప్పుడు ఖైదీని తీసుకురమని ఒక కేసులో ప్రవేశపెట్టమని సాక్షిగా కోర్టు ఆదేశాలు ఇస్తుంది. ఎవరైతే వాది కానీ ప్రతివాది కానీ ఎవరైనా దరఖాస్తు పెట్టినప్పుడు ఇచ్చేటటువంటి ఆదేశాలు కోర్టు ఇవ్వడం అనేది జరిగింది. కోర్టు ఇచ్చిన తర్వాత జైలు నుంచి ఒక జైలు సూపరింటెండెంట్కి డైరెక్షన్ ఇస్తారు. అయ్యా ఈ పలానా ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తి మీ జైల్లో ఖైదీగా ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు, లేదు ఖైదీగా ఉన్నాడు, అతని యొక్క సాక్ష్యం పలానా కేసులు అవసరం ఉంది, మీరు ఆయనని ప్రొడ్యూస్ చేయండి అని కోర్టు జైలు సూపరింటెండెంట్కి ఆదేశం ఇస్తారు. ఆదేశం ఇచ్చినప్పుడు సదరు జైలు సూపరింటెండెంట్ ఎస్కార్ట్ అన్ని ఉపయోగించి తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం. అయితే రానుబోను ఖర్చులు, ఎస్కార్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అన్నీ కూడా ఎవరైతే సాక్ష్యం అవసరం ఉందో, ఖైదీ సాక్ష్యం అవసరం ఉందో ఆయన పెట్టుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు ఇస్తుంది. ఈ రకంగా ఖైదీల యొక్క సాక్ష్యం కూడా ఉపయోగించుకోవచ్చు అనేది చట్టం చెప్తుంది. థ్యాంక్ యూ.